పోతా పోతా పెద్ద గుదిబండని డీకే శివకుమార్ నెత్తినేసిపోయాడు సిద్ధరామయ్య. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సిద్ధరామయ్య చేయించి 2025లో చేయించిన జనాభా జనగణన ఒప్పుకోలేదు. అసలు ఇట్లా ఉండదు, తప్పుడు జరిగినాయి అని చెప్పుకొచ్చాడు. అదేంటి మన ప్రభుత్వం తరపున ప్రభుత్వ అధికారులతో చేయించామంటే, కానీ ఇది కరెక్ట్ కాదంటూ డీకే శివకుమార్ అడ్డుకుంటే ముఖ్యమంత్రి పదవి దిగిపోయే 24 గంటల ముందు ఆ లిస్టుని బయట ప్రజలకి వినిపిస్తూ సంతకం చేసి పడేసి వెళ్ళిపోయాడు సిద్ధరామయ్య. ఇప్పుడు చూస్తే కర్ణాటక ప్రభుత్వం 2025లో నిర్వహించిన సోషియో ఎకనామిక్ సర్వే సందర్భంగా చూస్తే ఇప్పుడు వీళ్ళు లింగాయత్తులు, ఒక్కలెగలని, కురుబలని ఇట్లాగా ఒక్కొక్కళ్ళు కులాల వారీగా ఉన్నారు కదా. ఇంతవరకు అది గొప్పలు చెప్పుకుంటే ముస్లిం సామాజిక వర్గమే అక్కడ 12.8 నుంచి 14% ఉన్నారని తేలింది. ఫస్ట్ సంఖ్య వాళ్ళేనట. సెకండ్ లింగాయత్తులు 11%, ఒక్కలెగలు 10%, కురుబ 7.5%. ఇక్కడే సిద్ధరామయ్య చేసిన మోసం, కాంగ్రెస్ చేసే మోసం ఏంటంటే ముస్లిముల్లో కూడా తెగలు ఉన్నాయి కదా, మరి ఆ తెగల ప్రకారం ఎందుకు లెక్క వేయలేదు? సున్నీలు, షియాలు, అట్లాగే కసాయి అని రకరకాల పేర్లతో ఉన్నారు వాళ్ళల్లో. మరి ఆ లెక్కల ప్రకారం ముస్లిం జనగణన చేయలేదు. హిందువుల జనగణన కుల ప్రాతిపదికన చేశారు, మళ్ళీ ఒక్కొక్క కులం ప్రాతిపదికన చేశారు. కొన్ని బీసీ ప్రాతిపదికన చేస్తే వీళ్ళకంటే ఎక్కువ ఉంటారు. అంటే అక్కడ కావాలని సిద్ధరామయ్య నాటకం ఆడాడు అనమాట.